హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. మీరు కూడా నాలాగా పీసీఓడి వల్ల కానీ లేదంటే థైరాయిడ్ వల్ల కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రాబ్లం ఏదైనా కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు హెల్తీ డైట్తో వెయిట్ లాస్ అయ్యామంటే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు, ఇంకా పీరియడ్స్ని కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు. ఈ రోజైతే డే 5లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం డైట్ ఫాలో అయ్యానో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగుతాను. ఈ రోజైతే నేను ధనియాలతో వెయిట్ లాస్ డ్రింక్ చేసుకుంటున్నానండి. దీనికోసం గ్లాసున్నర వాటర్లో 1 టీ స్పూన్ ధనియాలు వేసి బాగా మరిగించి ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడమే. వెయిట్ లాస్ డ్రింక్ తాగిన తర్వాత అరగంట సేపు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తాను. ఇలా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం వెయిట్ లాస్ కి ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా మంచిది. ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ కి జొన్న ఊతప్పం చేద్దామని చెప్పి ముందు రోజు మార్నింగ్ గిన్నెలో 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల జొన్నలు పోసి అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసి వాటర్ పోసి పగలంతా నానబెట్టుకుని నైట్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకుంటే నెక్స్ట్ డేకి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలా మంచిగా ఫెర్మెంట్ అయిన పిండిలో సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి జొన్న ఊతప్పం వేసే ముందు అందులోకి చట్నీ అయితే ఈ రోజు నేను ఎండుమిర్చి టమాటో చట్నీ చేస్తున్నానండి. దానికోసం అయితే రెడీ చేస్తున్నాను. ఈ చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మన కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తుంచి వేసి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 4-5 టమాటోస్ ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, పులుపుకి తగినట్లుగా చింతపండు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి టమాటోస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటోస్ ఇలా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకుని సరిపడా సాల్ట్ వేసి స్పూన్తో మంచిగా మిక్స్ చేసి తర్వాత పప్పు వేసుకుంటే ఊతప్పంలోకి ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి టమాటో చట్నీ అయితే రెడీ. నేను ఇక్కడ ఊతప్పంలోకి క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, బీన్స్, ఆనియన్, టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 గరిటెడు జొన్నపిండిని తీసుకుని ప్యాన్ మీద అలా కొంచెం థిక్గా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి రెడీగా ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఊతప్పం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మూత పెట్టాలి. ఊతప్పం వేసుకున్నప్పుడు ఇలా పైన క్యాప్ పెట్టి కవర్ చేయడం వల్ల వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఊతప్పం ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఊతప్పం రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రోజున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 1 ఊతప్పం, టమాటో చట్నీ, ఇంకా కొన్ని నానబెట్టిన కిస్మిస్. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు హెల్దీ ఫుడ్ తినాలి, ఇంకా తినే ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గించాలి. అప్పుడే హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము. నేను ఈ రోజు లంచ్లోకి బీట్రూట్ చపాతీతో పాటు స్ప్రౌట్స్ కర్రీ చేస్తున్నానండి. అందుకే స్ప్రౌట్స్ కర్రీ కోసం స్ప్రౌట్స్ని ముందుగానే రెడీ చేసుకున్నాను. స్ప్రౌట్స్ చేసుకోవడం కోసం పెసల్ని 8 to 10 అవర్స్ నానబెట్టుకుని తర్వాత అందులోని వాటర్ అంతా తీసేసి క్లాత్లో కట్టుకుంటే ఒక 1 day ఆగితే ఇలా స్ప్రౌట్స్ చక్కగా రెడీ అయిపోతాయి. నేను ఏ కర్రీ చేసినా కానీ దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ ముందుగానే రెడీగా కట్ చేసుకుని పెట్టుకుంటానండి. అప్పుడే కర్రీ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ స్ప్రౌట్స్ కర్రీ చేసుకోవడం కోసం ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటోస్ని కట్ చేస్తున్నాను. ఈ ఎంతో హెల్దీ అయిన స్ప్రౌట్స్ కర్రీ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి రెడీగా ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేయాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి మొత్తం గరిటెతో బాగా మిక్స్ చేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి టమాటోలు మగ్గేలోపు బీట్రూట్ చపాతీ కోసం గిన్నెలో బీట్రూట్ తురుమును వేసి తర్వాత అందులో 1 కప్పు రాగిపిండి, 2 కప్పుల గోధుమ పిండి, సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని మూత పెట్టి పక్కనుంచుకోవాలి. చపాతీ పిండిని 1 గంట ముందైనా కలిపించుకోవడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడైతే టమాటో సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే ఇందులో స్ప్రౌట్స్ని వేసుకోవాలి. స్ప్రౌట్స్ని వేసిన తర్వాత గరిటెతో మొత్తం ఒకసారి బాగా కలిపి తర్వాత అందులో సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసి మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి స్ప్రౌట్స్ని ఉడకనివ్వాలి. స్ప్రౌట్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. చూడండి, స్ప్రౌట్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి మూత పెట్టి 5 minutes ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ. స్ప్రౌట్స్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలిసిందే కదా.
కదా, అలాంటి స్ప్రౌట్స్ ని పిల్లల్ని పచ్చిగా తినమంటే అస్సలు తినరు కదండి. అందుకే అప్పుడప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా లంచ్ చేయడానికి అరగంట గ్యాప్ ఉందనిగా నేనైతే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగుతాను. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కొలెస్ట్రాల్ తగ్గడానికే కాకుండా మన స్కిన్ హెల్త్ కి, హెయిర్ కి, ఇంకా హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచివి. ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఉంటుంది కదండి. అరగంట గ్యాప్ లో నేను ఇక్కడైతే బీట్రూట్ చపాతీ చేసుకుంటున్నాను. చపాతీలన్నీ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటూ చపాతీలన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్లోకి నేనేం తింటున్నానో చూసేయండి. 2 బీట్రూట్ చపాతీలు, చపాతీలోకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన స్ప్రౌట్స్ కర్రీ, ఇంకా మార్నింగ్ మా పాప కోసం చేసిన పొటాటో కర్రీ, 3 కుకుంబర్ స్లైసెస్. మనం లంచ్లోకి చపాతీ తిన్నా కానీ రైస్ తిన్నా కానీ చపాతీ రైస్ క్వాంటిటీ ఎంత ఉందో కర్రీస్ క్వాంటిటీ కూడా అంతే ఉండేలాగా చూసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ 1 అవర్కి 1 గ్లాస్ వాటర్ తాగడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనకి ఆకలి తక్కువగా అనిపిస్తుంది, ఇంకా వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతాము. లంచ్ చేసేసిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి అంటే 4కి అలాగా 3 పపాయ స్లైసెస్ని తిన్నాను. ఈ రోజైతే నేను నైట్ డిన్నర్లోకి పెసరపప్పు ఓట్స్తో దోశ వేసుకుంటున్నానండి. దానికోసం పెసరపప్పును 1 గంట సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పు మంచిగా నానిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి అందులో 1 కప్పు ఓట్స్, చిన్న అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసి తర్వాత అందులో పిండి దోశ కన్సిస్టెన్సీలో ఉండేందుకు సరిపడా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద ఇలా పల్చగా దోశ వేసుకోవాలి. తర్వాత దోశ చుట్టూ ఇంకా పైన ఆయిల్ వేసి దోశ ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని అటువైపు కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. పెసరపప్పు ఓట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ దోశని నేను మార్నింగ్ చేసిన టమాటో చట్నీతోనే తింటున్నాను. డే 5లో నేను చేసిన డైట్ రెసిపీస్ అన్ని మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.